ఎయిర్ స్ట్రైక్స్ లేకపోతే ఇంకా మిజైల్స్ ఇటువంటి ఏ అయినా అడ్వాంటేజ్లు ఉంటుంది అమెరికా. కానీ భూతల యుద్ధం చేయాలంటే మనిషికి మనిషి తలపడాల్సిందే. కాబట్టి ఇటువంటి పరిస్థితి వాళ్ళ అమెరికా ఎదుర్కొంటుంది. హ్మ్. ఈ అందుట్లో ఇరాన్ వాడుతున్నటువంటి డ్రోన్‌లేమో అది జస్ట్ కొన్ని వేల డాలర్లు ఖర్చు చేసేవి. 20,000. యాహ్! ఈ వాటిని అడ్డుకోవడం కోసం అమెరికా యూజ్ చేసేటువంటి క్షిపణులేమో $1 మిలియన్. దీంతో కూడా $1,000,000. చాలా అంటే ఈ అసిమెట్రిక్ వార్‌ఫేర్ వల్ల కూడా ఇటు ఆయుధ సంపత్తితో పాటు అలాగే ఆర్థిక శక్తి కూడా అక్కడ నీరుగారిపోతోంది అమెరికాకు. అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్‌పెండిచర్ చేయాల్సి వస్తుంది ఇరాన్‌ని కౌంటర్ చేయడానికి. మీరన్నటువంటి డ్రోన్స్ దరిదాపు 2,500 డ్రోన్స్‌లో ఇక 400 మిగిలినాయి అమెరికా కాడని ఒక వార్త వచ్చింది. అవును. కాబట్టి అటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎందుకంటే బాగా కాస్ట్లీ ఇరాన్ ఏముంది ఇరాక్ లెక్కనే వారంలో సరెండర్ అయింది అనుకుంది. హ్మ్. దరిదాపు 15 రోజుల సద్దాం హుసేన్ని పట్టేశారు కదా! అట్లా అట్లా చేయాలనుకుంటున్నారు. కానీ తర్వాత రెండో ఎక్స్‌పెక్టేషన్ కూడా ఏమిటంటే ఈ ఖొమేనీని చంపేస్తే సరెండర్ అయితది ఇరాన్ అనుకున్నారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ అది కూడా తప్పయింది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ఇరాన్ని ధ్వంసం చేసి సరెండర్ చేసుకుని అమెరికాకు హీరోగా పోవాలనేటువంటి లక్ష్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తుండు. చర్చలలో కూడా తాను టర్మ్స్ డిక్టేట్ చేస్తుండు. చర్చలు అంటే ఈ రెండు సావరిన్ కంట్రీసే. సావరిన్ కంట్రీస్ ఉన్నప్పుడు ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి వదిలేసి ముందే కండిషన్స్ పెట్టి ఇవి ఇవ్వాల్సిందే, ఇరాన్ అట్టయితేనే రావాలి అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. తర్వాత ఈఎన్ఓ కంప్లీట్ ఆబ్సెంట్ అయిపోయింది, దానికి వాయిసే లేకుండా పోయింది. ఇతర దేశాలు ఖండించడం తప్ప జోక్యం చేసుకునే పరిస్థితులు లేవు. పాకిస్తాన్ ఏదో ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా నేను మొదటి రోజే చెప్పాను, నెల రోజుల కింద మన ఛానల్లోనే, పాకిస్తాన్కి అంత శక్తి ఉందా అని ప్రశ్న వచ్చినప్పుడు పాకిస్తాన్ శక్తివంతమైన దేశం కాదు, మీడియేటర్గా వ్యవహరించే శక్తి కూడా లేదు. అమెరికా మోటివేట్ చేసి దాన్ని మధ్యవర్తిగా నిర్ణయించింది. అందుకే ఇవాళ ఇరాన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. టెక్స్టైల్ మినిస్టర్ నమ్మదగిన మిత్రుడుగా దానికి ఆ శక్తి లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఉన్నప్పుడు పాకిస్తాన్ని అడ్డం పెట్టుకొని ఇరాన్ని వంగదీయాలనేటువంటి ప్రయత్నంలో ట్రంప్ ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ సార్ చైనా తైవాన్పై దాడి చేస్తే అమెరికా తన దగ్గర ఉన్నటువంటి క్షిపణి నిల్వలతో ఎన్ని రోజుల పాటు పోరాడగలదంటారు? అంటే అమెరికా దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ లేవు అని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, అవి వాస్తవమే అయితే ఒకవేళ వీళ్ళ పరిస్థితి ఏంటి? లాంగ్ రేంజ్ అంటే ఇప్పుడు ఒకటి ఆటమిక్ మిజైల్స్ వాడొద్దు అనేటువంటి నిషేధం ఉంది కదా, కాబట్టి ఆటమిక్ మిజైల్స్ ఉన్నాయి, కానీ అవి వాడొద్దు అనేటువంటి నిబంధనలకు కట్టుబడి యుద్ధాలు చేస్తున్నారు. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రెండిటి పొందుకున్నప్పుడు ఖచ్చితంగా చైనా కన్నా రిలేటివ్గా డిఫెన్స్ విషయంలో అమెరికా సుపీరియర్. కానీ తైవాన్ చైనాలో భాగంగా ఉంది, దగ్గరలో ఉంది. అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్ మాత్రమే జోక్యం చేసుకోగలవు. కాబట్టి చైనాకు అమెరికాకి యుద్ధం వస్తుంది అనుకోవట్లేదు, చైనా అంత ఇనిషియేషన్ తీసుకోవట్లేదు. ఆ తైవాన్ జోలికి పోతే తప్ప చైనాతో ఘర్షించే అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనా అన్ని దేశాలు తన తన ఆధీనంలో ఉండాలనుకుంటే కోరికతోటే ఈ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. నేను ముందే చెప్పాగా, వరల్డ్ ఎక్స్పెండిచర్లో 37% అమెరికా షేర్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో ఆ స్థాయిలో ఖర్చు పెడుతుంది. దరిదాపు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో $900 బిలియన్ కేటాయింపులు చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి అమెరికా ఎదుర్కొంటుంది. దానికి కారణం మొత్తం ప్రపంచంలో తన 760 సైనిక స్థావరాలను మెయింటైన్ చేయటమే ఇవాళ అమెరికాకు చాలా పెద్ద భారంగా మారింది. అందుకే అప్పుడప్పుడు ఇతర స్టేట్మెంట్లు, ఇతర లీకేజెస్ వస్తుంటాయి. ఏవేవి తరిగిపోయినాయి, ఏవేవి ఉన్నాయి, అమెరికా క్యాపబిలిటీస్ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అండ్ కొన్ని లీకేజెస్ కూడా ఉంటున్నాయి. కాబట్టి వరల్డ్ వైడ్గా 760 సైనిక స్థావరాలను మెయింటైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా జోక్యం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను సృష్టించి ఆ యుద్ధాల కార్పొరేట్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అమ్ముకునే విధంగా